తెల్ల బంగారం మార్కెట్లలోకి పోటెత్తుతున్నది. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా పత్తిని పండించిన రాష్ట్రంగా తెలంగాణ అద్భుతాలు సాధించింది. దేశంలోనే గుజరాత్, మహారాష్ట్ర తర్వాత పత్తిని అధికంగా పండించిన రైతులు తెలంగాణ రైతులే. దాదాపు 57,97,000 బేళ్లను ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు మార్కెట్లకు తరలి వస్తున్నారు. అయితే పత్తి పంట చూసేందుకు అందంగా తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకుల్లా కనిపిస్తున్నదే తప్ప రైతులకు మాత్రం తడిసిపోయిన చెమట చొక్కాలా మిగిలిపోతున్నది. మిగతా పంటల మాదిరిగా పత్తి పంటకు యంత్రాలు పనికిరావు. పూర్తిగా వ్యవసాయ కూలీలతో మాత్రమే పని చేయించాల్సి ఉంటుంది. ఈ కూలీలకే రైతులు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తున్నది. దేశంలోనే కేరళ తర్వాత పత్తి కోసే రైతులకు అత్యధికంగా కూలీలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. కేరళలో గంటకు 118 రూపాయలు ఇస్తుండగా అదే తెలంగాణలో 98 రూపాయలు సగటున ఇస్తున్నారు. గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటిలో సగం కూడా కూలీలకు ఇవ్వడం లేదు. గుజరాత్లో 35 రూపాయలు ఇస్తే కర్ణాటకలో 49 రూపాయలు ఇస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఇప్పుడు గంటకు కూలీ అని ఇవ్వకుండా కోసిన పత్తి కిలోకు ఇంత అని ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు కొంత వెసులుబాటు అవుతున్నది. పత్తి ధర నిరుడు పూర్తిగా పడిపోవడంతో రైతులు అమ్ముకోవడానికి కూడా జంకారు. ఇండ్లల్లో అలాగే పెట్టుకున్నారు. ఈ ఏడాదైనా ధర పలికితే చాలని కోరుకుంటున్నారు. కాటన్ సీడ్ కార్పొరేషన్ సైతం మొత్తం పంటను కొనకుండా కటాఫ్ పెట్టేసింది. దీనివల్ల సిసిసికి ఇవ్వగా మిగిలిన పత్తిని రైతులు ప్రైవేటు వారికి తెగ నమ్ముకోవాల్సి వస్తున్నది. తెలంగాణలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తిగా పేరుగాంచింది. దీనికి తగిన మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నాటు వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చేదాకా తాము ఎన్ని కష్టాలు పడుతున్నామో వివరించి అందుకు తగినట్టుగా తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. వచ్చేసి ఇది ప్లాటినం. ఒక ఎకరానికి వచ్చేసి ఒక 2 బ్యాగ్స్ పడతాయి, 2 ప్యాకెట్స్. అయితే వర్షాధారం మంచిగా ఇత్తు మొలకెత్తేటప్పుడు వర్షాలు మంచిగా ఉంటే ఆ 2 ప్యాకెట్లు అదనంగా ఇంకో సగం ప్యాకెట్ తోటి మన ఇక్కడెక్కడ మధ్యలో పోయిన దగ్గర పెట్టేస్తాము. ఇక లేదంటే వర్షాలు మామూలుగా ఉండి అది ఉందంటే 4 ప్యాకెట్లు అవే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇత్తు ప్రతి ఒక్క బ్రాకెట్స్లో ఉంటేనే మనకు పంట దిగుబడి అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మొలిచిన తర్వాత గుంటుక ఎడ్లతోటి గుంటుక అనేది డబల్ ఇక్కడ 2 సార్లు చేస్తాము. ఇరవాలంటాం మేము మా భాషలో. ఇది ఎన్ని రోజుల పంట? ఇది మినిమం 3 నెలలకు ఎరనికి వస్తుంది. ఎరనికి వస్తుంది ఫస్ట్ క్రాప్. 3 నెలల దాకా మనము ఫస్ట్ ఇత్తు వచ్చినాక కలుపు తీయాలి. కలుపు తీసిన తర్వాత మసాలా ఇది 20 ఒక ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ వేస్తాం ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ కలుపు తీసి యూరియా 20 రెండో దఫా పైరు మీద. ఆ తర్వాత ఫస్ట్ స్ప్రే అనేది ఇది ఇమిడా క్లోరోఫైడ్ స్ప్రే ఫస్ట్. తర్వాత మళ్ళీ మసాలా యూరియా ఒక బ్యాగు, 20 ఒక బ్యాగు వేసిన తర్వాత మళ్ళీ రెండోది మోనో సార్దిన్ పౌడర్ వేసి మళ్ళీ స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మసాలా మూడోసారి ఒక ఎకరానికి 1 బ్యాగు పొటాషు, 1 బ్యాగు 20, హాఫ్ బ్యాగు యూరియా వేసిన తర్వాత మళ్ళీ గొర్రు తోలుతాం. గొర్రు తోలిన తర్వాత మళ్ళీ గడ్డి ఇట్లా మొత్తం సాఫ్ చేసి మళ్ళీ మూడోది అది మందు. గొర్రెలు తోలితే మరి మొక్కలు పాడుగావా? మూడో పురుగు మందు 60 రోజుల వరకే కదా గుంటు కొట్ట. 60 రోజుల వరకు మంచి వాటర్ అయితే 50 రోజుల్లో అయిపోతుంది. ఇలాగుండి అది ఉంటే 50 రోజుల్లో వచ్చిపోతుంది. పురుగు మందు మూడోసారి ఏంటంటే ఇది దాని మందు ఆంప్లిగో ఒకటి, మోనో సార్దిన్ పౌడర్ 3 వేసిన తర్వాత లాస్ట్ వేసిన తర్వాత ఇక 60 రోజులకు తీయనీకి వస్తుంది పత్తి. 60. దీని లేబర్ ఖర్చు ఎంత అవుతుంది? లేబర్ ఖర్చు అంటే చాలా రోజులు పడుతుంది. ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి కదా, కిలో లెక్కన. కూలీ ఏరితే ఎట్లా అంటే సార్ వాళ్ళు వస్తారు 10 గంటలకు వస్తారు, 5:30 వరకు ఉంటారు. 20 కిలోలు కూడా ఏరరు కూలీ అయితే. అదే కిలో లాగట్టే రైతుకు అయినా బాగుంటుంది,
వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు వస్తాయని వాళ్ళ 60 కిలోలు ఏరుతున్నారు, 90 కిలోలు ఏరుతున్నారు. దీనికి ఎంఎస్పి ఉందా? లేదు సార్. కాటన్ సీడ్ కార్పొరేషన్ తీసుకుంటది కదా? తీసుకుంటుంది, దానికి కూడా మ్యాచ్ రావాలి, తీసుకుంటుంది. 7,020 రూపాయలు. కానీ ఇక మిల్లు అయితేనేమో 6,500 తీసుకుంటున్నారు. దీనికి ఓన్లీ వర్షాధారమేనా లేకపోతే నీళ్ళ? ఇది వర్షాధారం వల్ల ఏం పంట రాలేదు. ఇది నీళ్లు పారబెట్టిన బోర్ తోటి. ఓకే. ఇది పారబెట్టుట్లో ఇది కొంచెం వచ్చింది. దీనికి నీళ్లు కొట్టిండ్రు. నీళ్లు 3-4 తల్లు నీళ్లు పారబెట్టాల్సి వచ్చింది. అయితేనే ఈ మాత్రం కొంచెం ఎకరానికి 10 క్వింటాల లాగా వెళ్ళేటట్టుంది. పూర్తి లాసు. అందులో రేట్ లేదు. పోయినసారి 9,200 ఉన్న రేటు ఈసారి 6,500 ఉంది మిల్లు రేటు. ఇంకా సిసిఐ పోయినసారి ఓపెన్ కాలేదు, మిల్లు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. వీళ్ళు తీసుకోరు సిసిసి వాళ్ళు, పోయినసారి ఓపెన్ చేయలేదు, రేటు బయట రేటే ఎక్కువ ఉన్నది కాబట్టి. ఈసారి బయట రేటు 6,500 ఉన్నది, 63,000-6,000 నుంచి. అందుకని సిసిఐ ఓపెన్ చేసిండ్రు. 7,020 రూపాయలు. దాన్ని కూడా మ్యాచర్ చూసుకుంటూ 6800 వేస్తున్నాడు. ఇంకొక 4 రోజులు అయితే ఇలా క్రిస్మస్ పండుగ తర్వాత 100 రూపాయలు తీస్తున్నారట సిసిఐ. అయ్యో, అంత లాస్ ఈసారి, బాగా లాసు. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏమి పట్టించుకుని లేదు, దీని గురించి మాట్లాడిన కూడా లేడు. ఎన్నికల మీద పడి అది ఆడవిల్ల రైతులు పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది ఈసారి. ఇప్పుడు ఈ రైతు బంధు ఈ స్కీముల వల్ల మీకు ఏమైనా లాభం అయిందా? ఇచ్చుడు ఆడంగా 700 రూపాయలు ఉండే 20 బ్యాగు 700 పోయి 1,400 అయింది. మరి రైతు బంధు ఇస్తే ఏం లాభం? ఏం లాభం లేదు. ఒక యూరియాకే సబ్సిడీ ఇస్తుంది తప్ప మిగతా అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు. కంపెనీ రేటు వాళ్ళకి పడతారని తిరిగి అమ్ముకుంటున్నారు. ఇట్లా ఇస్తుండు, అట్లా తీసుకుంటున్నారు. యూరియా వీళ్ళు ఇచ్చేది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ. సెంట్రల్ కానీ ఇట్లా రైతు బంధు ఇచ్చినా ఆడంగా మళ్ళీ రేట్లు పెంచేసింది. అన్ని ట్యాక్సీలు పెంచిరి, అన్ని రేట్లు పెంచి. రైతు బంధు వల్ల ఇప్పుడు మీకు ఉపయోగం లేదు అసలు, ఏమీ లేదు. మన పైసలే అవి, రైతు పైసలు ఎక్కడ ఈడంగా తీసుకుంటున్నాడు, ఆడంగా ఇస్తున్నాడు అంతే తప్ప వాళ్ళకి ఎక్కడికే వేస్తలేదు. అన్ని రైతుల పైసలే. పాత రేట్లు ఉంటే సరిపోయేది ఫర్టిలైజర్ మందు. అవును, పాత రేట్లు అన్ని తీసేసి 1900 అయింది 28 కాంప్లెక్స్. అంతకుముందు 1100 ఉండే, 1,050 రూపాయలు ఉండే. మరి 1900 అయిందంటే ఈడంగా ఇచ్చుడు, ఆడంగా తీసుకున్నాడు. అంటే రైతుకి ఏం తెలియకుండా మోసం చేసుడు అంతే. మద్దతు ధర ఇస్తే సరిపోతుంది. పండించిన పంట కన్నా రేటు పోయినసారి ఏమో 9,200 ఉన్న పత్తి ఈసారి 6,300, 6,000 అంటే ఎంత నష్టం చెప్పండి. ఇంకా ఒక సంవత్సరం పెరిగినా కొద్ది లేబర్ కూలు పెరిగిపోతున్నాయి. బట్ రేట్ ఏమో పూర్తి సగానికి తెచ్చిండు. కనీసం మిల్లు రోడ్ ఏదైనా సీసీ అయినా పెంచాలి కదా, అది కూడా లేదు. దీని గురించి రైతు గురించి మాట్లాడే ఏ గవర్నమెంట్ ఏది స్టేట్ కానీ లేకపోతే సెంట్రల్ కానీ ఏది పట్టించుకోలేదు. క్వింటాల్కు 1,200 అవుతుంది సార్ వేయడానికి. 12 రూపాయల కేజీ అంటే 1,200. ఆటో ఛార్జ్ కాదు సార్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కదా. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక క్వింటాల్కు 1,300 వచ్చేస్తుంది. ఇది వాటర్ వేసి కాబట్టి ఇందులో ఒక మినిమం ఒక 9 నుండి 10 క్వింటాలు వెళ్తాయి. రైతుకు వచ్చేసి 70,000 వెళ్ళి ఇలా పెట్టుబడి ఏంది ఒక లేబర్కే సార్ 13,000 పోతుంది. 10 కింటల పత్తి పెడితే 13,000 లేబర్కే పోతుంది. దున్నుకంది ఏంది, ఇది పత్తి పెంచడం ఏంది, పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు. రైతుకు అనేది శూన్యం. 1,600 అయింది సార్ ఇత్తుల ప్యాకెట్. 450 గ్రాములు ఉంటాయి, 1,600 విత్తనాల ప్యాకెటే. అట్లా ఎకరానికి 2 కిలోలు 2 ప్యాకెట్ల పడతాయి. ఇత్తులు మొదలు పెట్టిన కాంచేలిగా కలుపు మొక్కలు ఎప్పుడు తీసేస్తూనే ఉండాలి. దానికి లేబర్ ఛార్జ్, దానికి లేబర్ ఇంటి వాళ్ళు ఎవరు ఒక్కరు చేస్తే అయ్యే పని కాదు కదా. అవును, అవన్నీ ఏవి పట్టించుకునే నాదుడు లేడు. రేట్ కాడికి వచ్చే వరకు వాళ్ళు అన్నదారా ఇవ్వాలి. రైతు ఇంకేం చేసుకునేది లేదు కదా. పోయినసారి పత్తి 9,200 ఉండగా ఏరుడు కాలేదు, 7,000కు వచ్చింది. ఇంకా పెరుగుతుంది, మళ్ళీ పాత రేట్ వస్తుందని అట్నే ఉంచిన 50 క్వింటాల పత్తి పోయినసారి అట్నే ఉంది. ఇప్పటికి ఇంకా అమ్మలేదు ఇంకా. పోయినసారి పత్తి ఉన్నది, ఈసారి ఉన్న సీసీఐకి ఎకరానికి 10 క్వింటాలే కొంటాడు. ఇంకా మళ్ళీ మిల్లుకు 6,000 కాడికి మిల్లుకి అమ్మాల్సిందే కదా. రైతు గురించి మాట్లాడే ఏమో లేరు. ఒక మినిస్టర్ లేడు, ఎమ్మెల్యే కిందికెళ్ళి మొదలు కావాలి. ఎమ్మెల్యే ఊర్లోకి వెళ్ళి పోయినోడే, మినిస్టర్ ఊర్లోకి వెళ్ళి పోయినోడే. ఒక మోడీ కంటే తెలియదు, కడమలు అందరికీ తెలియదా?
ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. మోడీ అంటే పెద్ద పదవి మీద ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంగా ఓటర్లు బంద్ అయిన నుంచి రాజకీయమే. అవును, ఇంకా అది తెలియదు. కడమ రైతులకు, కడమ చిన్న ఎమ్మెల్యే పోయి మంత్రి అయిన వాళ్ళకనే తెలియాలి కదా. మాకు రైతు బంధు వాళ్ళు చేసుకునే రైతులు మాత్రం సరే మద్దతు ధర ఇస్తేనే మాకు మద్దతు. ఇప్పుడు మినిమం పత్తి పోయినసారి 9,200 ఉండే, ఈసారి కూడా అట్లే ఉంటుంది కాబట్టి అని మేము ఎక్కువ ఆలోచించి విస్తీర్ణం కూడా ఎక్కువ వేయడం జరిగింది. అలాంటిది ఏం లేదు, రైతు మాత్రం 0.